హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఆటోవాలా అప్డేట్స్. ఇప్పుడే 'యావరేజ్ స్టూడెంట్' నాని మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ అయితే ఈ మంత్ ఆగస్ట్ 2న థియేటర్స్‌లో రిలీజ్ అయిందని చెప్పాలి. అండ్ ఈ మూవీలో కూడా హీరో డైరెక్షన్ తనే, స్టోరీ తనే కాబట్టి ఈ మూవీ అంతా కొత్త వాళ్ళే ఉన్నారు. సో, మీకు తెలుసు కదా! కొత్త వాళ్ళుంటే నేనైతే ఎంకరేజ్ చేసేస్తానని. ఇంక ఈ మూవీకైతే మా ఫ్రెండ్ రానంటున్నా వాడిని లాక్కెళ్ళి ఫస్ట్ షోకెళ్ళిపోయాను. ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే మన హీరో 'నాని' ఒక యావరేజ్ స్టూడెంట్‌గా ఉంటాడు. సో, అల్లరి చిల్లరగా తిరగటం, గొడవలు పెట్టుకోవడం ఇలా ఉంటూ ఉంటాడు. సో, వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న అయితే తనని తిడుతూనే ఉంటాడు. కానీ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ తనకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో, ఇలా జరుగుతున్నప్పుడు తను ఎంసెట్ రాస్తాడు. ఎంసెట్‌లో తనకైతే ర్యాంక్ రాదు. వాళ్ళ అమ్మ ఎలాగోలా సంపాదించి మెకానికల్ సీట్‌నైతే సంపాదిస్తుంది ఒక కాలేజీలో. సో, ఇలా ఫస్ట్ హాఫ్ అంతా కూడా అలా సాగిపోతూ ఉన్నప్పుడు మన హీరో అయితే తన సీనియర్‌ని లవ్ చేస్తాడు. మన హీరోకి తెలియకుండా హీరోని ఒక జూనియర్ అమ్మాయి లవ్ చేస్తూ ఉంటుంది. ఈలోపు మన హీరో ప్రేమించిన అమ్మాయికైతే వేరే వాడితో ఎంగేజ్‌మెంట్ అవుతుంది. అదే టైంకి హీరో అక్కకైతే ఒక ప్రమాదం జరిగి కోమాలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు హీరోకి తెలుస్తుంది తను చదువుకోవడానికి వాళ్ళ అక్క ఎంత త్యాగం చేస్తుందని. సో, వాళ్ళ అక్క చేసిన త్యాగం ఏంటి? చివరికి నానిని ఎవరు ప్రేమించారు? వాళ్ళ అక్క మీద దాడి చేసింది ఎవరు? ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. కిమూల పాసు విషయానికొస్తే చదువు ఒకటే కాదు, చదువు లేకపోయినా టాలెంట్, క్యారెక్టర్ ఉంటే చాలు లైఫ్‌లో ఎలా అయినా సక్సెస్ అవ్వచ్చు అనే పాయింట్‌ని చాలా బాగా చూపించారు. అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్‌ని కూడా చాలా మంచి వేలో చూపించారని చెప్పాలి. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా కూడా నాని అల్లరిచిల్లరగా ఉండటం, కాలేజీ గొడవలు, అమ్మాయితో ప్రేమ, ఇంటర్వెల్‌కొచ్చేసరికి హీరోయిన్ వేరే వాడితో ఎంగేజ్‌మెంట్ చేసుకోవడం, వాళ్ళ అక్క ప్రమాదంలో పడడం ఇలా చూపిస్తూ ఉంటారు. సెకండ్ హాఫ్‌లో అయితే మంచి క్యూరియాసిటీ బిల్డ్ చేశారు. బేసిక్‌గా ఇద్దరు హీరోయిన్స్‌తో వచ్చే రొమాంటిక్ సీన్స్ అయితే చాలా బావుంటాయి. వీళ్ళిద్దరూ మధ్య వచ్చే ఒక రొమాంటిక్ మాస్ బొమ్మ నంబర్ ఉంటుందండి. అదైతే సూపర్ అని చెప్పాలి. థియేటర్స్‌లో విజిలేసాం. ఈ మూవీలో డైలాగ్స్ ఎవరు రాసారో గానీ డైలాగ్స్ మాత్రం చాలా డెప్త్ ఉన్నట్టుగా రాసారండి. అండ్ ఈ మూవీలో సినిమాటోగ్రఫీ అయితే రిచ్‌గా విజువల్స్ చాలా బావున్నాయి. ఇద్దరు హీరోయిన్స్‌తో వచ్చే సాంగ్ మాత్రం సూపర్ అని చెప్పాలి. ఈ మూవీలో నెగెటివ్స్ విషయానికొస్తే మూవీ అయితే ఫస్ట్ హాఫ్ క్వైట్ డ్రాగ్‌గా అనిపించిందండి కొద్దిగా. కాలేజ్, ఆ ర్యాగింగ్ ఇవన్నీ కొన్ని సినిమాలన్నీ మిక్సింగ్ చేసినట్టు అనిపించింది. అండ్ మూవీ స్టోరీ కూడా చాలా రొటీన్ అనిపించిందండి. ట్రయాంగులర్ లవ్ స్టోరీ లాగా అనిపించింది. సో, ఫస్ట్ హాఫ్‌లో తను వెళ్ళిపోవడం, మళ్ళీ సెకండ్ హాఫ్‌లో రావటం, మన 'నాని' సినిమా ఒకటుంటుందండి 'మజ్ను' అని. అట్లానే ఉంటుంది ఈ మూవీ కూడా. స్టోరీ బానే రాసుకున్నారు గానీ, స్క్రీన్ ప్లే కూడా ఇంకొంచెం బెటర్‌గా ఉంటే చాలా బాగుండేది మూవీ అవుట్‌పుట్ మాత్రం. అండ్ ఈ మూవీలో కొన్ని సీన్స్ అయితే వాళ్ళ కన్విన్సింగ్‌గా చాలా ఈజీగా రాసుకున్నారండి. ఏంటో అలా జరిగిపోతూ ఉంటాయి అంతే. మనకే అనిపిస్తుంది దీనికి ఈ మాత్రం దానికి అంత బిల్డప్ ఇచ్చారు అన్నట్టుగా ఉంటుంది. సో, ఫైనల్‌గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఇట్స్ జస్ట్ వన్ టైమ్ వాచబుల్ మూవీ అని చెప్పాలండి. నన్నడిగితే ఈ మూవీ ఓటీటీకి అయితే చాలా అప్రిసియేషన్ రావచ్చు. కాకపోతే హీరో, హీరోయిన్స్ కొత్త వాళ్ళు కాబట్టి అంతకు పెద్దగా గుర్తుండకపోవచ్చు. సో, ఇది కంప్లీట్‌లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకెలా అనిపించిందో కామెంట్‌లో షేర్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.